తండ్రి అయిన దేవుడు మనందరికీ ఆయుష్ను ఆరోగ్యం అనుగ్రహించి సజీవ లెక్కలో ఉంచి మరి ఒక ఆదివారం పూట ఆయన ఆరాధన కల్పించిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు అందరికీ ఉండాలండి. చదవబడిన లేఖన భాగంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూస్తే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నది. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకొని కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడని మీరు ఎరుగుదురు. అంటే మనం ఈరోజు ఆలోచించంటే, దేవుడు మనుషుల్ని విసర్జించిన పరిస్థితులు ఉన్నాయి, మనుషులు దేవుణ్ణి విసర్జించిన పరిస్థితులు ఉన్నాయన్నమాట. మనుషులు దేవుణ్ణి విసర్జించారు, దేవుడు మనుషుల్ని విసర్జించాడు అనమాట. దేవుడు ఒక మనిషిని ఎందుకు విసర్జిస్తాడు అనే ఆలోచన, ఆ పాఠాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం అనమాట. బైబిల్ చరిత్రలో పాత నిబంధన చరిత్ర నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే ఇది ఒక హెచ్చరిక పాఠంగా మనం చూడగలం. ఎందుకు దేవుడు ఒక మనిషిని విసర్జిస్తాడు అనమాట. దేవుడు కరుణా సంపన్నుడే, దేవుడు కనికరం గలవాడే, దేవుడు ప్రేమ గలవాడే. అయితే కొన్ని హద్దులు ఉంటాయి. ఎక్కడ వరకు? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఆలోచిస్తే, నోవహు కాలంలో 100 సంవత్సరాల వాడికి ఏం చేశాడు? ఆయన అవకాశం ఇచ్చాడనమాట. తర్వాత వదిలేశాడు ఇంకంతే. అలాగే మనం చూస్తే సొదొమ గొమొర్రా ప్రాంతంలో కొంతకాలం అవకాశం ఇచ్చాడనమాట. తర్వాత వదిలేశాడు అంతే. ఇశ్రాయేల్ ప్రజల్ని, బబులోనియల్ని కొంతకాలం వేసాడైనా ఆపాడనమాట. తర్వాత బబులోని చెరకు ఏమైపోయారు? యూదులు వెళ్ళిపోయారు అనమాట. తర్వాత ఇశ్రాయేల్ యాడికి వెళ్ళిపోయారంటే అష్షూరు చెరకు వెళ్ళిపోయారనమాట. అంటే కొంతకాలం ఒక ప్రవక్త వచ్చి వాళ్ళకి బోధించి వాళ్ళని హెచ్చరించి అంతకాలం ఏం చేస్తారన్నమాట. ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడనమాట. ఎప్పుడైతే ఒక మనిషి హెచ్చరికను స్వీకరించకుండా, దేవునికి లోబడకుండా, ఇంకా మారు మనసు పొందకుండా ఉన్న వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా విసర్జిస్తాడనమాట. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనుషులు దేవుని విసర్జించారు, దేవుడు మనుషుల్ని విసర్జించాడనమాట. అప్పుడు దేవుడు మనుషుల్ని ఎందుకు విసర్జించాడు అంటే, ఎమ్మటే విసర్జించాడు. ఎవరిని ఎమ్మటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, కయ్యను హేబేలు చెప్పాడనమాట. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు. మారు మనసు పొందడానికి అవకాశం ఉందా లేదా? ప్రతి మనిషికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎమ్మటే దేవుడు అంటే విసర్జించడం అనే పదం జీర్ణించుకునే పదం, చాలా పెద్ద పదం అన్నమాట. అదే తీసిపడేయటం అన్నమాట. అప్పుడు విసర్జించడం అంటే ఏంటండి? విడిచిపెట్టడం, ఇలా చేతులు ఉందని వదిలేయటం, ఇలాంటి పదాలు వస్తాయన్నమాట. అప్పుడు దేవుడు ఎందుకు ఒక మనిషిని విసర్జిస్తాడు? ఎమ్మటే ఎవరిని ఎప్పుడు ఏం చేయడానా? విసర్జించడం అన్నమాట. నోవహు కాలంలో అవకాశం ఇచ్చాడు, సొదొమ గొమొర్రా కాలంలో అవకాశం ఇచ్చాడు అన్నమాట. యూదులకి అవకాశం ఇచ్చాడు, ఇశ్రాయేలుకి అవకాశం ఇచ్చాడు. చాలా సందర్భాల్లో ఆయా వ్యక్తులకి, ఆయా రాజులకి, అంతెందుకు ఆహాబు కూడా, యెజెబెల్ కూడా ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడన్నమాట. మనం కొత్త నిబంధనలో యెజెబెల్ గురించి మాట్లాడితే దానికి మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చింది కానీ అంటాడనమాట. ఆ స్వభావం గల స్త్రీని. కాబట్టి దేవుడు ప్రతి మనిషికి అవకాశం ఇస్తాడు. అవకాశాలని సద్వినియోగం చేసుకొని తప్పైందని సరి చేసుకున్న ప్రతి మనిషిని దేవుడు ఏం చేయడు? విసర్జించడు. ఎప్పుడు ఒక మనిషిని విసర్జిస్తాడంటే కొన్ని కారణాల చేత దేవుడు ఒక మనిషిని విసర్జిస్తాడన్నమాట. ఆ కారణాలు మనం లేకుండా ఈ విశ్వాస జీవితంలో మన పయనాన్ని మనం ముందుకి కొనసాగిద్దాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు విసర్జించే కాలం ఒకటి ఉంది. ఆ తర్వాత మనం మొరపెట్టినా, ఇబ్బంది పెట్టినా, ఏడిచినా, దోగాడినా దేవుడు మనల్ని వింటాడనమాట. చూడండి ఏశావు గురించి ఏం మాట్లాడు, నా మాట చూడండి. 12వ వచనంలో, 17వ వచనంలో, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినాను. అప్పుడు ఎప్పుడు వచ్చింది శ్రద్ధ ఏశావుకి? జ్యేష్ఠత్వపు హక్కు తెలిసినప్పుడు ఏమొచ్చింది? అమ్మో ఇంత గొప్పదా అని, అంత గొప్పదాన్ని నేను కోల్పోయానా అని ఏడ్చాడనమాట. ఇప్పుడున్న చాలా మంది పరిస్థితుల్లో, నేను తప్పు చేశాను, నేను పాపంలో కొనసాగుతున్నాను, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఇబ్బందులు వస్తున్నాయి, అది అంత గొప్పదనాన్ని నేను వదులుకున్నాను, నా చేతనాన్ని చేసుకున్నాను అనే అవకాశం ఇప్పుడు ఉంది. కానీ చాలా మంది చేస్తారు, కొంతమంది లోపడరండి. కానీ ఏశావుకి అవకాశం కొన్ని నాటికి అవకాశం ఉండదండి. జ్యేష్ఠత్వ హక్కు అనేది చాలా గొప్పది. ఆ హక్కుని ఆయన కోల్పోయాడనమాట. నేడు మనం కూడా ఒక హక్కు ఉంది, చివరిలో మనం ఆలోచిద్దామంట. ఎందుకు దేవుడు ఒక మనిషిని విసర్జిస్తాడు? చెప్పి విన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక మనిషిని విసర్జిస్తాడనమాట. 2వ దినవృత్తాంతాల గ్రంథం, పాత నిబంధనలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. పాత నిబంధనలో 370వ పేజీ, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఒకళ్ళు 15:2 370 పేజీ, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. ఆస, యోధావారులారా, బెన్యామీను వారులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షం నుండును.
మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన ప్రత్యక్షమవును, మీరు ఆయన విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును. గుర్తుపెట్టుకోండి, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి, ప్రతి బోధకుడికి, దేవుని నమ్మి భక్తి చేసే ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక పాట ఏంటంటే, మనం ఆయన పక్షం ఉంటామా సాతాను పక్షం ఉంటామా? ఈ ప్రపంచంలో రెండు ఉన్నాయి, క్రీస్తునందు లోకమునందు. క్రీస్తునందు ఉంది, లోకమునందు ఉందన్నమాట. వెలుగు ఉంది, చీకటి ఉందన్నమాట. ఏ పక్షాన్ని నిలబడతామో ఎవరి ఛాయిస్ ఉంది? మన చేతులు ఉందన్నమాట. వెలుగులో ఉంటావా చీకటిలో ఉంటావా? కొంతమంది వెలుగులో రారండి వెలుగులోకి. ఎందుకు రారు చెప్పండి? తమ క్రియలు చెడ్డమైనందున వాళ్ళు వెలుగుని ద్వేషిస్తారన్నమాట. ఎందుకు ఒక మనిషి దేవుని దగ్గర రాలేకపోతున్నాడు? ఎందుకు ఒక మనిషి దేవుని ఆశ్రయించలేకపోతున్నాడు? ఎందుకు ఒక మనిషి దేవుని సంపూర్ణంగా భక్తి చేయలేకపోతున్నాడు అంటే తన క్రియలు చెడ్డమైనందున అన్నమాట. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి. సరే, అది అంతే పట్టుకొని యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం అయితే 19-20. యోహాను సువార్త 3:19-20. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యంచే ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దృష్టికి కనపడకున్నట్లు వెలుగునొద్దకు రాడన్నమాట. ఏం చెప్పాడు అక్కడ? చూడండి, బాగా గమనించండి. తన క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారంట. మనిషి ఎందుకు దేవుని యొద్దకు రాలేకపోతారంటే తమ క్రియలు అలాంటి చెడ్డవే కాబట్టి ఎవరిని ప్రేమిస్తున్నారు? వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు అన్నమాట. చీకటి అంటే ఏంటి? పాపం, సాతాను అధికారం, సాతాను యొక్క గుణ లక్షణాలు ఎవరి దగ్గర ఉన్నాయి? చీకటిలో ఉన్నాయన్నమాట. చీకటి సంబంధులు వెలుగు సంబంధులని పోల్చాడు అన్నమాట. మనం వెలుగులో ఉన్నామా చీకటిలో ఉన్నామా? ప్రతి క్రైస్తవుడు వెలుగులో ఉన్నాడన్నమాట. ఆ వెలుగు రండి యేసుప్రభు అన్నమాట. ప్రతి మనిషిని వెలిగించుతూ వచ్చిందన్నమాట. ఒకప్పుడు మనకి దేవుడు అంటే తెలియదు, దేవుని భక్తి అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, విశ్వాసం అంటే తెలియదు, నిరీక్షణ అంటే తెలియదు అన్నమాట. ఒకప్పుడు పరిస్థితులు అన్నమాట. కానీ యేసుప్రభు వచ్చి సమాజానికి బోధించినప్పుడు ఆయన ఒక వెలుగు అన్నమాట. ఆ వెలుగును ప్రతి మనిషి చూశాడన్నమాట. ఆ యేసుప్రభు ప్రతి మనిషిని వేసాడు, ఆయన వెలిగించుకుంటూ వచ్చాడన్నమాట. ఆ వెలిగించుకుంటూ వచ్చే క్రమంలో కొంతమంది వెలుగుతో నొద్దకు రాట్లా, కొంతమంది వచ్చారు. కొంతమంది ఎందుకు రావట్లేదు? తమ క్రియలు చెడ్డమైనందున వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించమంట. ఇంకా చీకటిలోనే ఉండిపోదాం, చీకటిలోనే హాయిగా ఉంది. కొంతమంది చూడండి, లోకం ఎంత ఇష్టమో ఎవరికి? దేవుని కన్నా లోకం ఎంత ఇష్టమో. చాలా మంది బైబిల్ చరిత్రలో ఎంతో మంది దేవుని నమ్మి మంచి నిర్ణయాలతో వచ్చి దేవుని దగ్గరికి మంచి నిర్ణయాలతో బ్రతుకుదాం, ఇక నీ కొరకు బ్రతుకుతా అని చెప్పి వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత వెళ్ళిపోతుంటారు అన్నమాట. కారణం తమ క్రియలు ఏంటి? చెడ్డవి. ఆ చెడ్డ క్రియలు మానుకోలేకుండా వెలుగును ప్రేమించకుండా చీకటిని మాత్రం ప్రేమించినాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఒకసారి వచ్చినోడు వెళ్ళిపోతాడు, ఆల్రెడీ రానోడు ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉంటాడు అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం చీకటి సంబంధులు కాదు. ఎవరి సంబంధం? వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులు అయితే ఖచ్చితంగా ఎక్కడికి వస్తారు? వెలుగులో అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ప్రయాణం వెళ్తున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారు, మొత్తం చీకటిగా ఉంది, మీకు భయం వేస్తే లేదా? చీకటి ఏదైనా హాయిగా ఉంటుందా? బంగారం పడిపోయింది, లేదా వస్తువు పడిపోయింది, ఏదైనా ఉంది, చీకటి ఎలా ఉంటుంది? ఏమి అర్థం కాదన్నమాట. అంధకార సంబంధమైన చీకటి అన్నమాట. మనం చీకట్లో కాదు, ఎక్కడ నడవాలి? చీకట్లో నడితే చాలా ప్రమాదాలు ఉంటాయి. చీకట్లో ఏముంటాయి? హానికరమైన జంతువులు ఉంటాయా? ఏ పడితే కింద ఉంటాయా? బ్యాక్టీరియా ఉంటుందా? ఏ పట్టి ఉంటుంది అన్నమాట. అదే వెలుగుంటే ఎలా వెళ్ళాలో ఎలా వెళ్ళకూడదో మనకి మన మార్గంలో చీకటి ఉంది, వెలుగు ఉందన్నమాట. మనం చీకట్లో వెళ్తే చీకట్లోనే ఉంటాం, మనం వెలుగులోకి వెళ్తే చాలా జీవితం బాగుంటుంది అన్నమాట. అందుకే ఏమన్నానంటే, యోధా వాళ్ళారా, బెన్యామీను వాళ్ళారా, మీరు యెహోవా పక్షాన ఉంటారా వేరే పక్షాన ఉంటారన్నమాట. ఎవరి పక్షం? నువ్వు దేవుని పక్షం అయితే దేవుని కొరకు ఏం చేయాలి? మనం మన దేహాన్ని, మన హృదయాన్ని, మన మనసుని, మన ఆలోచనల్ని, మన శక్తిని, మన పూర్ణ హృదయంతో దేవుని ఏం చేయాలండి? ఆరాధించాలన్నమాట. మనం అలా లేవనుకోండి, ఎవరికి నష్టం అండి? మనకే నష్టం అన్నమాట. కాబట్టి ఎప్పుడు ఒక మనిషిని దేవుడు విసర్జిస్తాడు అంటే, మనం దేవుని విసర్జించినప్పుడు, మనం దేవుని యొక్క విచారం చేయనప్పుడు, మనం దేవుడిని విసర్జిస్తే దేవుడు మనం ఖచ్చితంగా విసర్జిస్తాడు అన్నమాట. ఎందుకు ఇప్పటికీ ఒక మనిషి దేవుని దగ్గర రాలేకపోతాడంటే, ఏదో ఆచారాలు, సాంప్రదాయాలు, ఏదో పరిస్థితులు, ఎవరికో భయపట్టాలు, ఎవరికో ఏదో అయిపోయిద్దని. కొన్ని ప్రాంతాల్లో అయితే సత్యంలోకి రావాలంటే రాలేరు. కారణం ఏంటంటే మా పెళ్లిళ్ళు వాళ్ళే చేయాలన్నమాట. అందుకే ఒక సువార్థకుడికి ఏం చేయాలండి? మ్యారేజ్ లైసెన్స్ ఉండాలన్నమాట. అన్నీ ఉండాలి, అన్ని మన దగ్గర పెంచాలన్నమాట. మనం పెళ్లిళ్ళు చేయాలి, మనకు అన్నీ ఉండాలి, మనకు ఫంక్షన్ హాల్ ఉండాలి, అన్నీ ఉండాలన్నమాట. అన్ని ఫెసిలిటీ మనం ఏం చేయాలంటే కల్పించాలి సమాజానికి. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం ఎవరి పక్షాన ఉంటున్నాం? దేవుని పక్షాన ఉంటున్నావా సాతాను పక్షాన ఉంటున్నావా? వెలుగును ప్రేమిస్తున్నామా చీకటిని ప్రేమిస్తామా అని ప్రతి మనిషి ఖచ్చితంగా ఏం చేయాలండి? పరిశీలించుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. కొంతమంది వెలుగునొద్దకు రారండి,
ఎందుకు వెలుగునందుకు రారు అంటే తమ క్రియలు చెడ్డవి. ఆ చెడ్డ క్రియలు వెలుగులోకి వస్తే ఏమైంది? అందరికి ఏమైంది? కనపడతాయి. చూడండి, వెలుగు ఎలాంటిది అంటే ఒక అద్దం లాంటిది అన్నమాట. మనం అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మనలో మచ్చన్నా, ఏదన్నా రక్తం వస్తున్నా, ఏదన్నా బురదైనా అర్థం ఏం చెప్పిందండి? క్లారిటీగా ఏం చెప్పిందండి? ఇది తప్పు అని చెప్పింది అన్నమాట. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావు అనుకోండి, ఖచ్చితంగా ఏం చెప్పింది వాక్యం? సరి చేసుకో అని చెప్పింది అన్నమాట. ఎక్కడికి వస్తే? వెలుగులోకి వస్తే. నువ్వు చీకట్లో ఉంటే నీ మొహానికి ఏమైంది తెలియదు, నీ బాడీకి ఏమైంది తెలియదు, నీకేం గుచ్చుకుని తెలియదు, నువ్వు అసలు ఎలా ఉన్నావో నీకు తెలియదు, నీ హెయిర్ స్టైల్ బాగుందో లేదో తెలియదు అన్నమాట. కానీ వెలుగులోకి వస్తే నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా చెప్పేది అన్నమాట. కాబట్టి వెలుగును ప్రేమిద్దాం, చీకటిని ఏం చేద్దాం? మనం ద్వేషిద్దాం అన్నమాట. కొంతమంది అక్కడ రారు. కారణం ఏంటంటే అక్కడ చెప్పండి మరి, తమ క్రియలు దుష్క్రియలు కనపడకున్నట్లు. కొంతమంది చూడండి, చేసే క్రియలు సమాజానికి దాచిపెడతారు అన్నమాట, కనపడకున్నట్లు అన్నమాట. ఇది ఎవరి బుద్ధి? శాస్త్రులు పరిశీలి బుద్ధి అన్నమాట. చూడండి, వాళ్ళని ఏమనంటే ప్రభు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారన్నమాట. ప్రపంచంలో శాస్త్రులు, యోధా జనాంగంలో శాస్త్రులు పరిశీలి అనే వాళ్ళు న్యాయం తీర్చేవాళ్ళు. ఇశ్రాయేలుకి దేవుని వాక్యం బోధించే వాళ్ళు అన్నమాట. ప్రజలను సరిచేసే వాళ్ళు ఎవరు? శాస్త్రులు పరిశీలి అన్నమాట. వాళ్ళు ఎలా ఉన్నారు? సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారన్నమాట. అంటే సమాధి ఎలా ఉంటుందండి? సమాధి మీరు చూడండి, ఈస్టర్ పండగ అప్పుడు చూడండి, లేకపోతే విడిగా పోయినప్పుడు చూడండి, సమాధి టైల్స్ వేసి నీట్ గా పేరు రాసి అతను బొమ్మేసి నీటికి కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవాళ్ళు అన్ని రాస్తారన్నమాట. కానీ సమాధి లోపల ఏముంటుంది? ఎముకలు, కుళ్ళిపోయిన పురుగులు అన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి శాస్త్రుల పరిశీలనని గడ్డిపెట్టాడు ఎవరు? యేసు ప్రభు. మన జీవితం కూడా ఎలా అంటే అలా ఉండకూడదు. పౌలు ఏంటంటే, ఓ కొరింథీయులారా, ఆర్మర్ లేకుండా మాట్లాడుతున్నాం అంటే అంత ప్లేన్ ఉండాలన్నమాట. అంటే యథార్థంగా ఉండాలి మనం వెలుగు లోకానికి. కాబట్టి ఆయన ఏమంటారంటే, బెన్యామీన్ వార్లారా, యోధా వార్లారా, మీరందరూ నా మాట వినుడి. యెహోవా పక్షపు వారైన ఎడల మీరు ఆయన పక్షంలో నుండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షము. పాత నిబంధన కాలంలో ఎవరైనా సరే దేవుని యొద్ద విచారణ చేస్తే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ దావీదు ఉన్నాడండి, ఏదైనా యుద్ధం చేయాలి, ఏదైనా దేశం మీదకి వెళ్ళాలన్నమాట. ఎమ్మటే తన బలాన్ని చూసుకుని వెళ్తాడా, లేకపోతే ఎవరు ఏం చేస్తాడండి? దావీదు ఎమ్మటే ప్రార్థన చేసి, ఈ పట్టణానికి వెళ్ళానా, వెళ్తే అయిద్దా, గెలవగలనా, ఓడిపోతానా అని అడుగుతాడు. ముందు అడుగుతాడు ఎవరిని? దేవుణ్ణి. అప్పుడు పొమ్ము అంటాడు అన్నమాట. చాలా ప్రాంతాలకు అలా వెళ్ళాడు దావీదు. దావీదుకు ఉన్న గొప్ప గుణం ఏంటంటే విచారణ చేయకుండా ఏది చేయడం అన్నమాట. మనమైనా సరే ఏదైనా పని చేసినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలండి? ఇది మంచిదా, ఇది చెడ్డదా, దేవుణ్ణి అడిగి చేసి అనుకోండి, ఎవరు సహాయం ఉంటుంది? దేవుని సహాయం ఉంటుంది అన్నమాట. ఏవి తెలియకుండా సొంతగా చేసి అనుకోండి, మనం నష్టపోతాం. కాబట్టి మనం దేవుని విచారణ చేస్తే ఆయన మనకి ప్రత్యక్షం అవుతాడన్నమాట. ప్రత్యక్షం అంటే అప్పటి కాలంలో కాదన్నమాట. దేవుడు ఒక ఆలోచనని, ఒక బుద్ధిని మనకి ప్రేరేపిస్తాడు. దాన్ని తీసుకొని మనం ముందుకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇప్పుడు లోపల ప్రేరేపణ ఉంటుంది, దేవుని కొరకు బ్రతకాలి అన్న ప్రేరేపణ ఉంటుంది అన్నమాట. ఆ ప్రేరేపణ పుట్టించేది ఎవరు? దేవుడే. ఆ ప్రేరణకు లోబడి మనం ఏం చేయాలంటే మన మనసాక్షిని, మన మనస్సుని, మన హృదయాన్ని మలుచుకోవాలన్నమాట. ఎక్కడ? దేవునిలో. అలాంటి పరిస్థితులు దేవుడు కల్పిస్తాడు. అలా కల్పించినప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు అనమాట. మనం ఏం చేయాలండి? ఆయన ఏం చేయాలండి? ఏం చెప్పాడు అక్కడ? విచారణ చేయాలన్నమాట. విచారణ చేసిన ఎలా ఆయన మీకు ప్రత్యక్షమును, మీరు ఆయనను విసర్జించిన ఎలా ఆయన మిమ్మల్ని విసర్జించను. చాలా మందికి ఈరోజు దేవుడు అక్కర్లేదండి. డబ్బు అవసరమే, ఇల్లు అవసరమే. ఈ రోజుల్లో మనిషికి ఎలా పరిస్థితి అంటే దేవుడు అక్కర్లేదు. వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళకి డబ్బు కావాలి. డబ్బు కోసం ఎంత ప్రయత్నిస్తారన్నమాట. వాళ్ళకి ధనం కావాలి, వాళ్ళకి లోక సంబంధమైన పరిస్థితులు అన్నీ కావాలి, ప్రతి సినిమా కావాలి, ప్రతి పరిస్థితి అన్నీ కావాలన్నమాట. కానీ ఎవరు వద్దు? దేవుడు వద్దు అన్నమాట. వాళ్ళు ఇల్లు కోసం చాలా ప్రయత్నం చేస్తారన్నమాట. వాళ్ళు ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నం చేస్తారన్నమాట. వాళ్ళు పలానా దానికోసం ఈ లోకంలో ఉండే ప్రతి దానికోసం ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ఎవరి కోసం ప్రయత్నించరు? వాళ్ళకి దేవుడు వద్దన్నమాట. విసర్జిస్తారన్నమాట. ఎవరిని? దేవుణ్ణి. అసలు ఎంత మూర్ఖత్వం అండి! దేవుణ్ణి విసర్జించాలంటే ఒక మనిషికి ఎంత మూర్ఖత్వం ఉండాలి. కాబట్టి దేవుణ్ణి ఎవరు విసరిస్తాడు? ఆయన మిమ్మల్ని. చూడండి, మీరు దారిలో పోతున్నకోండి, దారిలో పోయే వ్యక్తిని ప్రేమగా పలకరిస్తే అతను ఏం చేస్తాడు? తర్వాత రోజు మనల్ని ప్రేమగా పలకెత్తారన్నమాట. దారిలో పోయే వ్యక్తిని కిందకి పైకి చూసి, లేదా మనం మట్టి చూడకుండా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయానుకోండి, వాడు ఏం చేస్తారు? మనల్ని అంతే చేస్తారన్నమాట. సామాన్య మనిషి అలాంటి పరిస్థితులు ఉంటే మనం దేవుణ్ణి విసర్జిస్తే దేవుడు మనం విసరించడా? నువ్వు ఆయనకు ప్రార్థన చేయవు, నువ్వు ఆయన కొరకు బ్రతకు, నువ్వు ఆయన కొరకు ఆలోచించు, నువ్వు ఆయన మార్గాలు గైకోను, ఆయన చెప్పినట్టుగా నడవు. అప్పుడు దేవుడు ఏం చేసాం? మనం విసర్జించామన్నమాట. మనం అలా విసర్జించనుకోండి, దేవుడు మనం ఏం చేస్తాడండి? ఇస్తాడు అవకాశం ఇస్తాడన్నమాట.
మన జీవిత కాలం ఒక సమయం ఉండిద్ది అన్నమాట. ఇప్పుడు ఏసావు గారికి ఒక సమయం ఉంది, నోవహు కాలం ప్రజలకు ఒక సమయం ఉంది, సొదొమ ప్రజలకి ఒక సమయం ఉంది. ఆ సమయం కొంత సమయం ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఏమంటారండి? అందుకే ప్రసంగంలో ఒక మాట ఉంది, నీ కాలం ముందు నువ్వు ఎలా చనిపోదువు అంటారనమాట. అంటే ఒక కాలం ఒకటి ఉంది అన్నమాట. దేవుడు ఒక భూమి మీద పంపించిన మనుషునికి ఒక కాలం ఉంది. ఒక 60 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు బతకాలని కాలం దేవుడు నిర్ణయించి భూమి మీదకి పంపించాడనమాట. అలా పంపించిన మనిషి తన పాపం చేత ఏమవుతున్నాడు? కాలము రాకముందే మనిషి ఏమవుతున్నాడు? చనిపోతాడు అన్నమాట. కాబట్టి దేవుని విసర్జించొద్దు, దేవుని విడిచిపెట్టొద్దు. ఎలాంటి పరిస్థితి దేవుని ఏం చేద్దండి? విడిచిపెట్టకూడదన్నమాట. మనకు ఆపదొస్తే ఎవరు సహాయం చేయరండి. అన్ని సమయాల్లో ఎల్లప్పుడూ తోడుగా చూడండి. నువ్వు ఆయనకు ప్రార్థన చేసినా చేయకపోయినా నీ మీదకి వస్తుందండి సూర్యుడు వేస్తున్నాడు అన్నమాట. నీ మీదకి వర్షం వస్తుంది, నీ మీదకి ఆహారం వస్తుంది నీకు, నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా అన్నమాట. ఎలాంటి వ్యక్తి దేవుడు? పక్షపాతం లేని వ్యక్తి అన్నమాట. నువ్వు చేసినా చేయకపోయినా భూ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు ప్రతి మనిషికి ఇస్తున్నాడు, ఇస్తూనే ఉన్నాడు అన్నమాట. గాలి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, ఊపిరి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, బిడ్డలు ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, కుటుంబం ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, భర్త ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, మన జ్ఞానం ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, మనం ఆరోగ్యంగా ఉంటాం ఆయన ఇచ్చిన ఆశీర్వాదం. ఇవన్నీ ఏంటి అండి? ఆశీర్వాదాలు కావాలా? అంటే ఏం కావాలి ఆశీర్వాదం అంటే? మొన్న ఒక చూశానండి, నీకు ఆడబిడ్డ కావాలా మగబిడ్డ కావాలా ప్రార్థిస్తాను అనమాట. అంటే ఎవరి చేతిలో ఉంది? నాకు మగబిడ్డ కావాలంటుంది మళ్ళీ. అంటే ఎవరి చేతిలో ఉంది? దేవుని విచారం చేయకుండా, దేవుని అడగకుండా సొంత ఇష్టాలు ఏమవుతున్నాయి మనుషుల్లో? చెలరేగిపోతాయి అన్నమాట. కాబట్టి దేవుని యెహోవాను విసర్జించిన వాడు ఖచ్చితంగా దేవుడు అతన్ని విసర్జిస్తాడు. మనం అలా కాకుండా మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిద్దాం. అలా ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని విసర్జించే అవకాశం లేదన్నమాట. ఆయన మనం విసర్జించకుండా మనం ఆయన హత్తుకొని జీవించడానికి మనం ముందుకి ప్రయత్నిద్దాం. తర్వాత సంగతి 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చూడండి. సమూయేలు రాసిన గ్రంథం 15వ అధ్యాయం, 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. 1 సమూయేలు 15:22, పేజీ నెంబర్ 236 పేజీ 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనట, పొట్టేలు క్రొవ్వు అర్పించడం మాట వినట శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట సమానం పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహమును గృహదేవతలను పూజించడం సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జించు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయనను విసర్జించాలన్నమాట. ఎప్పుడైనా సరే దేవుని ఆజ్ఞను ఒక మనిషి విసర్జించినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఏం చెప్పాడు ఆయన? ఇప్పుడు మీకు తెలుసుగా సౌలు జీవితం గురించి మన సహోదరుడు చెప్పాడు. సౌలు జీవితం గురించి అన్నమాట. దేవుడు ఏం చెప్పాడు? అమాలేకీలు మొత్తం ఏం చేయమన్నాడు? పూర్తిగా నాశనం చేయమన్నాడు అన్నమాట. సౌలు ఏం చేశాడు? నాశనం చేయాల. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఒక మనిషి ఏం చేయాలండి? ఖచ్చితంగా చేయాలండి. దేవుడు ఏం చేయాలండి? ఖచ్చితంగా ఆజ్ఞ ఫాలో అవ్వాలన్నమాట. ఆజ్ఞ ఫాలో అవ్వకపోతే ఆజ్ఞ మనల్ని ఆజ్ఞ చేయకపోవటం వల్ల మన ముందే ఉంది పాపం పొంచి ఉందన్నమాట. సత్క్రియ చేయడం వల్ల నీ ముందు వాకిట ఏముంది? పాపం ఉందన్నమాట. మనం ఎప్పుడైతే సత్క్రియలు చేయలేదో మన ఇంటి ముందు ఏముంది? పాపం ఉందన్నమాట. కాబట్టి దేవుని ఆజ్ఞలు మనం చేయాలంటే పాటించాలి. ఎవరైతే దేవుని ఆజ్ఞలను పాటించరో వాళ్ళు ఎలాంటి పోల్చారు చూడండి. అసలు అది ఆశ్చర్యమైన పరిస్థితి అన్నమాట. బలు అంటే దేవుని ఆజ్ఞను పాటించలేదు కానీ మళ్ళీ ఏం చేస్తాడండి ఆయన వచ్చి? దేవుడు చెప్పింది చేయాల. సౌలు ఏం చెప్పాడు? అమాలేకీయులు మొత్తం పూర్తిగా నాశనం చేయని చెప్పాడు అన్నమాట. దేవుడు చెప్పింది చేయాల, కానీ వచ్చే అతను మళ్ళీ ఆచారం చెప్పున వచ్చే అతను బలు అర్పిస్తాడు అన్నమాట. దేవుడు ఏమన్నాడు? బలు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఏది ముఖ్యం అండి? దేవుని ఆజ్ఞ కనుక గైకొని వచ్చి ఏం చేయాలని? బలు అర్పించాలన్నమాట. కానీ మనం పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు అయిపోతుందంటే దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టేసి, దేవుని మాటలను పక్కన పెట్టేసి లోక సంబంధమైన అంటే ఆచార సంబంధమైన అలవాటు అయినట్టుగా చేయకూడదండి భక్తి. ఆయన ఏం చేసిన తప్పదే. చూడండి, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలో ఒక గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు. చూడండి, దేవుని సంతోషం ఎక్కడుందంటే నేను ఒక ఆజ్ఞ ప్రేరేపించినప్పుడు, ఒక ఆజ్ఞ జారీ ఇచ్చినప్పుడు దానికి లోబడి దాన్ని జీవిస్తే ఆయన పొంగిపోతాడండి, సంతోషిస్తాడనమాట. నోవాహును ఓడగట్టమని చెప్పాడు దేవుడు. 100 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా కష్టాలు పడి ఇబ్బందులు పడి ఆయన ఓడగట్టాడనమాట. ఆయన పట్ల దేవుడికి ఏముందండి? ఒక ఆనందం ఉంది అన్నమాట. అబ్రాహాం పట్ల ఒక ఆనందం ఉంది, దానియేలు పట్ల ఒక ఆనందం ఉంది, మోషే పట్ల ఒక ఆనందం ఉంది. మరి మన పట్ల ఏ ఆజ్ఞను 100% ఒక ఆజ్ఞను సరే 100% ఫాలో అయ్యని చెప్పండి. ఒకటి సంపూర్ణంగా నమ్మా నేను.
మోహపు చూపు చూడను అని సంపూర్ణ నమ్మా, లేదా వ్యభిచారం చేయను అని సంపూర్ణ నమ్మా, దేవుని ఆరాధించి నిర్లక్ష్యం చేయను అని సంపూర్ణ నమ్మా. ఏ ఆజ్ఞని సంపూర్ణ నెరవేర్చాం మనం. నెరవేరిస్తే దేవుడికి ఏమొచ్చిందండి? దేవునికి ఆనందం కలిగిద్దాం. కాబట్టి ఒకడు దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు ఆయనకు ఆనందం కలుగుని చెప్పారు అన్నమాట. ఒకడు దహన బలులు సమాధాన బలు అర్పించినప్పుడు వలన సంతోషించిన ఆలోచించము. బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయట సోది చెప్పుడుతో సమాన పాపం అన్నమాట. ఏంటండి? దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించకుండా వదిలేసి నిర్లక్ష్యం వదిలేసి అనుకోండి, ఏం చెబుతున్నాం మనం? ఎలాంటి పాపం చేసాం? సోది చెబుతాం అవుతా చూసామండి. సోది చెప్పటం దాంతో సమానం. మనం ఎప్పుడు సోది చెప్పలా, కానీ దేంతో సమానం మనం అనుకుంటామన్నమాట. సోదమ్మ పో అంటామన్నమాట. కానీ మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మేరతామో మనం ఏం చెబుతామండి? దేవునికి సోది చెబుతున్నాం మనం. చెప్పింది చేయకుండా మనం ఏం చెబుతామండి? అదండి, అలా ఉండకూడదండి. దేవుని ఆజ్ఞను మీరితే దేవుడు చేస్తాడు మనల్ని ఖచ్చితంగా. రాజుగారు ఆజ్ఞాపిస్తాడు రాజ్యంలో, ఎవరు అక్కడ అంటాడన్నమాట. ఎమ్మటే ఏమన్నా బొట్లు ఎమ్మటే, దాసులు ఏమాలంటే ఎమ్మటే దాసులు, అయ్యో రాజుగారు బీతులు ఎమ్మటే హడావుడి పడి రావాలన్నమాట. అజైపోయింది అంటే ఎమ్మటే ఏమనండి, ఎమ్మంటే పరిగెత్త లేట్గా కావాలన్నమాట. లేకపోవడం ఏముండవు, ఎమ్మంటే రెడీగా ఉంటారన్నమాట. అలా ఉండాలండి దేవుని పక్షాన మనం అందరం. కానీ పరిస్థితి ఏమవుతుంది చూడండి. ఆలోచించము. బళ్ళు అర్పించడం కన్నా తిరుగుబాటు చేయట సోది చెప్పడం పాపంతో సమానం. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహమును గృహదేవత పూజించుట సమానం. మూర్ఖత, కొంతమంది మూర్ఖులు చూడండి ఈ ప్రపంచంలో భౌతికంగా మూర్ఖులు ఉన్నారన్నమాట. ఈ లోకంలో అన్ని మతాలలో మూర్ఖులు ఉన్నారు. అంటే ఎవరు ఎలా ఏం చేస్తున్నారో ఏమి అర్థం కాదన్నమాట. ఒకడు పెళ్ళైన తర్వాత పిల్లల్ని ఇబ్బంది చేస్తాడు, పెళ్ళైన తర్వాత పిల్లలతోనే పాపం చేస్తాడు, ఒకడు భార్య వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మూర్ఖత్వం అనేది ప్రపంచంలో ఉంది. కానీ క్రైస్తవుల్లో కూడా, లేకపోతే అలాంటి యూదుల్లో కూడా ఏముందంటే మూర్ఖత్వం ఉందన్నమాట. ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞను పాటించకుండా విడిచేసామో మనం ఎవరండి? మూర్ఖులు అయిపోయామన్నమాట. ఆ మూర్ఖత ఎలాంటిదంటే చెప్పాడన్నమాట, నువ్వు ఎప్పుడు విగ్రహారం చేయలా, కానీ మనం దేవుని మాట లోబడినప్పుడు మనం ఖచ్చితంగా వేసామండి. మాయా విగ్రహమును గృహదేవతను వేసామండి ఖచ్చితంగా. మనం కావాలని చేయాలా, బొమ్మ పెట్టుకుని అంశం చేయాలా. మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని మీరామో వేసామంటే ఖచ్చితంగా మనం విగ్రహారాధన చేస్తున్నాం. క్రైస్తవుడు విగ్రహారాధన కొనసాగుతున్నాడు. కొంతమంది కాకపోవచ్చు. కాబట్టి ఎప్పుడు మూర్ఖత్వం దేవునికి ఏర్పరచుకోదండి. దేవుని ఆజ్ఞ అని చెప్పినప్పుడు మనం దాసులు భూమి మీద. ఆయన రాజు అయినప్పుడు, మనం దాసులు అయినప్పుడు మనం ఎమ్మడేం చేయాలండి? మన హృదయం శిరసా వంచి, హృదయాన్ని వంచి ఏం చేయాలంటే ఎమ్మటే దాన్ని అనుసరించాలన్నమాట. ఎప్పుడైతే ఒక మనిషి అలా అనుసరించాడో దేవుడు ఖచ్చితంగా అతన్ని అనమాట. అందుకే సమయంలో అంటే నేను విసర్జించిన సౌలు గురించి నువ్వు ఎంతకాలం దుఃఖింతువు అన్నాడు అన్నమాట. ఎవరు విసర్జించారు? మనుషులు మనల్ని విసర్జించవచ్చు, పట్టించుకోకపోవచ్చు, వదిలేయచ్చు, మాట్లాడపోవచ్చు, ఫోన్ నెంబర్ డిలీట్ చేయొచ్చు, ఏమని చేయొచ్చు. కానీ దేవుడు ఒక మనిషిని విసర్జించాడంటే అతను ఏడిచినా, రోద పెట్టినా, బాధపడ్డా, కన్నీళ్ళు విడిచినా సరే ఇక ఆప్షన్స్ ఏమి మనం గుర్తుపెట్టుకోండి. మానవ మనుషుల కన్నా ఎంతో గొప్పవాడు ఎవరో? దేవుడు. దేవునికి లోబడి దేవుని కొరకు మనం బ్రతకాలన్నమాట. మనుషులు ఇలా బాగుంటారు, రేపు బాగోరన్నమాట. మనం దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞలు మనం పాటించాలన్నమాట. కాబట్టి ఒకటి ఇందాక ఏం చదువుకున్నాం మనం, ఎందుకు ఒక మనిషిని దేవుడు విసర్జిస్తాడంటే మనుషులు దేవుని విసర్జించినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, మనల్ని విసర్జిస్తాడు అనమాట. రెండో సంగతి ఏంటి? మనం దేవుని ఆజ్ఞలు మీరినప్పుడు దేవుడు మనల్ని చేస్తాడు. సౌలు జీవితం మరీ ఆశ్చర్యం అన్నమాట. ఇప్పటికీ ఆశ్చర్యం వేసింది అన్నమాట. దేవుడు చెప్పిన మాట తెలియదు కానీ వచ్చి బొల్లు పెడుతున్నాడు అన్నమాట. మనం ఏం చేయాలండి? ముందు ఏం చెప్పాలండి? ఏం చేయాలండి? చెప్పింది చేయాలన్నమాట. వచ్చి బొల్లు అర్పిస్తారన్నమాట. అట్ట కాదండి, మనం చెప్పింది చేసి అప్పుడే చేయాలండి, బొల్లు అర్పించాలన్నమాట. అలా చేయకూడదండి. దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో మనం ముందుకు రావాలన్నమాట. ఎనర్జీగా ఉండాలి, నీరసంగా ఉండకూడదు. ఏదైనా సరే ఒక ఆజ్ఞ పాటించినప్పుడు, అది ఏదైనా స్వార్థ ప్రకటన సరే, అది వేరే విషయాన్ని సరే, సంఘ కార్యక్రమాలు సరే, అది ఏదైనా సరే ఎలా ఉండాలండి? ఎనర్జీగా ఉండాలన్నమాట. దేవుడు ఆజ్ఞ చెప్పినప్పుడు ఈ ఆజ్ఞ ప్రకారంగా నా జీవితాన్ని నేను మలుచుకోవాలని ఆలోచన, తృష్ణ మనిషికి ఉండాలి. అవి లేనప్పుడు దేవుడు ఖచ్చితంగా మనిషిని చేస్తాడండి, విసర్జిస్తాడన్నమాట. అలా కాకుండా మనం ముందుకి వెళ్ళిపోదన్నమాట. ఎప్పుడైతే సౌలు జీవితంలో దేవుడు సౌలును విసర్జించాడో ఎమ్మటి ఎవరు వచ్చారండి? దురాత్మ వచ్చింది. ఎక్కడి నుంచి? యెహోవా యొద్ద నుంచి ఏమొచ్చిందండి? యెహోవా యొద్ద రెండు ఉంటాయి. ఏంటిది? పరిశుద్ధాత్మ ఉంటాడు, దురాత్మ ఉంటాడన్నమాట. అప్పుడు ఎప్పుడైతే సౌలు పాపం చేసి ఆజ్ఞను మీరినప్పుడు దురాత్మ ఎక్కడికి వచ్చింది? సౌలు ఎదురు వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత ఆయన జీవితం అవుదండి,
దావీదు మీద విషపు చూపు చూపటం, దేవునికి వ్యతిరేకంగా చెప్పటం, శకునం గాండ్రాలను ఏర్పాటు చేయటం, సోది చెప్పుకొని పోవటం, ఇవన్నీ చాలా చాలా పాపాలు చేయడం అన్నమాట. ఎవరు? సౌలు అన్నమాట. ఎప్పుడైతే దురాత్మ ఒక మనిషిలో ఆవహించిందో తానులో ఉన్న భక్తి, నిరీక్షణ, ప్రేమ అన్నీ అవుతాయండి. ఇక దావీదును చంపాలన్న కోరిక పుట్టింది. రాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం ఎంతో ఇంత కాదన్నమాట. అవసరమైతే తన కుమార్తెను కూడా ఇచ్చాడు. ఎవరి కోసం? దావీదును బలి చేయాలన్న కోరిక నిమిత్తం తన కుమార్తెను ఇచ్చాడు. ఎవరు? సౌలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దురాత్మ అనేది చాలా ప్రమాదకరం అనమాట. ఆ దురాత్మ మనలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో మనకే అర్థం కాదు. అలాంటి పరిస్థితులు ఒకసారి సంభవిస్తాయి. కాకుండా మనం చాలా జాగ్రత్తగా బతకాలన్నమాట. ఇక ఒక విషయం మనం ఇక్కడ గట్టిగా ఆలోచించాలంటే, ఒకసారి రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం ఒకళ్ళు తీయండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం ఉంది, లేకపోతే ముందు రాజుల గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 23, 27. 23, 27. 2వ రాజుల గ్రంథం పాత నిబంధనలో 330వ పేజీ. పాత నిబంధనలో 330వ పేజీ, 23వ అధ్యాయం 26వ వచనం. మనుషుడు 27 వచనం. కాబట్టి యెహోవా నేను ఇశ్రాయేలు వెళ్ళగొట్టినట్లు యూదా వారిని సముఖమున దూరము చేసి నేను కోరుకున్న యెరూషలేము పట్టణమును నా నామం అచ్చట ఉండుదని చెప్పి ఉన్న మందిరమును నేను విసర్జించనని అనుకొని ఉండేను. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన చరిత్రలో ఇశ్రాయేల్ యూదుల జీవితాలు ఏం బాగోలా. ఈ మనిషి చేసిన పాపం దేవుని కోపం తెప్పించింది. ఆ కోపం కారణాన ఎక్కడైతే దేవుని మందిరం ఉందో, ఎక్కడైతే దేవుడు మహిమ పొందుతున్నాడో, ఎక్కడైతే దేవుడు మేఘరూపంలో వచ్చి అక్కడ ఉన్నాడో, యాజకులు సేవ చేయడం నిలువలేపారన్నమాట. మనం పాట పాడుతాం, సొలొమోను దేవాలయంలో పాఠం కదా, సొలొమోను దేవాలయములో నీదు మేఘము రాగనే యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయి. అంత బ్రహ్మాండంగా సొలొమోను చేత ప్రపంచ రాజ్యాలు మొత్తం చూసేలాగా ఉందన్నమాట దేవాలయం. అంత బాగుందన్నమాట. అలాంటి దేవాలయంలో యూదులు ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధిస్తారన్నమాట. కానీ జీవితం బాలా. ఆ జీవితం బాలేనప్పుడు ఏమనంటే, నా నామం ఎక్కడ ఉందని చెప్పాను, ఆ మందిరాన్ని నేను విసర్జిస్తానని చెప్పాడు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే చర్చిలో ఒకప్పుడు దేవాలయం, ఇప్పుడు దేవాలయం అండి, మనందరం దేవాలయం అన్నమాట. మనలో అపవిత్రమైన కార్యాలు, దేవునికి నచ్చిన కార్యాలు, మనలో దేవుని ఇష్టం లేకుండా, డాక్టర్ని సరిగ్గా లేకుండా అనుకుంటే దేవుడు చేస్తాడండి, విసర్జిస్తాడనమాట. కూడా ఇస్తాడనమాట. ఒకసారి ఇర్మియా గ్రంథం చూడండి, సరే 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 15:1. అప్పుడు యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, మోషేయు సమూయేలు నా ఎదురు నిలబడి, ఈ ప్రజలు అంగీకరించడానికి మనసు ఉండదు, నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టి తిని మేము ఇక్కడికి పోదుమని వారు నిన్ను అడిగేలా నీవు వారిని రిటర్నము. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, చావునకు నింపిన చావునకును. ఈ అధ్యాయం మొత్తం ఇదేమాట. చూడండి ఏం చెబుతున్నాడంటే, ఆయన ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం అంటే, వాళ్ళ జీవితం బాగానే కారణాన ఆ మందిరాన్ని, ఆ దేవుడు నామం అని చెప్పే మందిరాన్ని అక్కడ విడిచిపెట్టాడన్నమాట, విసర్జించాడన్నమాట. అలాంటి సమయంలో మోషే వచ్చినా సమూయేలు వచ్చినా సరే, నాకు ప్రార్థన చేసినా సరే, నేను నా నిర్ణయాన్ని ఏం చేయాలంట, మార్చుకోడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మోషే భక్తుడు, సమూయేలు భక్తుడు, వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తారన్నమాట. ఎందుకని? వాళ్ళు భక్తులు అన్నమాట. మనం ప్రార్థన చేస్తే, ఎవరికైనా బాగలేనప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడా? కానీ మన జీవితం బాగుండాలన్నమాట. అందుకే చెప్పారంటే, ఐడెంటిటీ ఏంటంటే మోషే సమూయేలు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మంచోళ్ళు అన్నమాట. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన బట్టి కాకపోయినా ఎవరిని బట్టి, భక్తులను బట్టి అయినా సరే దేవుడు ఆ ప్రమాదాన్ని తప్పిస్తారన్నమాట. యోషియా కాలంలో రావాల్సిన కీడు దేవుడు రప్పించలా. నువ్వు పూర్ణ హృదయంతో నా సన్నిధి కన్నీళ్ళు వచ్చావు కాబట్టి నీ తరం నేను రప్పించను అంటడం. యోషియా వెళ్ళిపోయిన తర్వాత ఆ సమస్యలో మళ్ళొస్తుందన్నమాట. అదే కాలం అన్నమాట. మోషే సమూయేలు ఇద్దరు ప్రార్థన చేసిన సరే నేను వాళ్ళ మాట వినమాట. కొంతమంది చాలా చాలా బాగుంటారండి, చాలా బాగుంటారు అన్నమాట. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తారు అన్నమాట. ఇంకా లేటుగా ఉండదు.
భక్తి చేస్తారన్నమాట వాళ్ళు. అంటే ప్రార్థనలో వాళ్ళు అంత అనమాట. అలా ఉండాలంటే మోషేలాగా ఉండాలి, సమూయేలాగా సమర్పణ జీవితం, ఒక మంచి నాయకత్వం, నాయకుడు కొరకు అవి ఉందనుకోండి, అప్పుడు మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వినడం. అప్పుడు వీళ్ళు ప్రార్థిస్తారు సరే నేను విసర్జించా అని చెప్పాను. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే దేవుని చిత్తానుసారంగా ఆరాధన కానీ దేవుని మహిమ రాకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయని అనుకోండి, దేవుడు ఆ సంఘాన్ని ఏం చేస్తాడండి? విసర్జిస్తారన్నమాట. భ్రష్టత్వానికి అప్పగిస్తారన్నమాట. పేరుకు బాగుంటారన్నమాట, జనం ఉంటారన్నమాట. కానీ దేవుడు కోరుకున్న జీవితం, దేవుడు కోరుకున్న క్రమము లేదనుకోండి, దేవుడు ఖచ్చితంగా మనుషుల్ని లక్ష్య పెట్టడం అన్నమాట. ఆయనకు మొహమాటం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఆయన అడ్జస్ట్ అవ్వడం, గుర్తుపెట్టుకోండి, ఆయన అడ్జస్ట్ అవ్వడం, మనం అడ్జస్ట్ అవుతాం. దేవుడు ఎప్పుడు అడ్జస్ట్ అవ్వడం. దేవుని మందిరంలో అపవిత్రం జరిగిన మనిషిని పాపం చేసినప్పుడు సౌలు జీవితంలో సౌలు బెన్యామీను చరిత్ర ఎలా వచ్చిందంటే, బెన్యామీను కాలంలో ఒక స్త్రీని పాడు చేస్తారన్నమాట. వాళ్ళ మీద ఒక మచ్చ ఉంది. ఏందా మచ్చ? సపోర్ట్ చేస్తారు. ఎవరికి? ఆ పాపం చేసిన వాడికి సపోర్ట్ చేస్తారన్నమాట. సపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇశ్రాయేల్ అందరూ కలిసి మేము బెన్యామీను పిల్లని ఇవ్వకూడదు అనుకుంటారన్నమాట. వాళ్ళ మీద ఒక మచ్చ ఉంది. వాళ్ళకి ఆడపిల్లల్ని ఇవ్వకూడదు అనే మచ్చ ఉందన్నమాట. కానీ అలాంటి జనాంగం నుంచి ఎవరు వచ్చారు? బెన్యామీను గోత్రం నుంచి అవకాశాన్ని అలా కల్పించాడన్నమాట దేవుడు. అలాంటి దేవుడు మళ్ళీ పాపం చేస్తే అడ్జస్ట్ అవ్వలా. అర్థమవుతుందని చెప్పేది. ఒక అమ్మాయిని పాడు చేసిన క్రమంలో బెన్యామీను సపోర్ట్ చేశారన్నమాట. ఆ వ్యక్తికి పాపం చేసిన వాడు సపోర్ట్ చేశారన్నమాట. సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ 11 గోత్రాల మొత్తం ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటన్న నిర్ణయం అంటే, బెన్యామీనీలకి ఆడపిల్లను ఇవ్వకూడదు అని ఒక మచ్చ పడిపోయిందన్నమాట. మీరే ఆలోచించండి, ఎవరన్నా బజార్లో వస్తారన్నమాట, మంచోడా అంటారన్నమాట. మంచోడు కాదు, తాగుతాడు, దొంగ, సరి పనికి పోడు అని చెప్పి అనుకోండి, పిల్లస్తారా? ఎవరో. అలాగే అలాంటి క్రమంలో పాత మంది కాలంలో, ఇప్పుడు కాదు, ఇంకా పూర్వకాలం అన్నమాట, ఒక్క మచ్చ ఉన్నా సరే ఏం చేయరు? పిల్లల్ని ఎవరన్నమాట. 11 గోత్రాలు ఏకమై మేము ఆ బెన్యామీనులకి పిల్లనేమో అనుకునే ముద్ద పడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు బెన్యామీను గోత్రం నుంచి సౌలుని రాజుగా ఆయన పిలిచాడన్నమాట. అవకాశమే కాదు, గొప్ప అవకాశమే కాదా? గొప్ప పిలుపా కాదా? కానీ సౌలు పాపం చేసినప్పుడు ఆయన అడ్జస్ట్ అవ్వలా. దేవుడు ఎప్పుడు అడ్జస్ట్ అవ్వడం గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం అడ్జస్ట్ అవుతాడు ఏమనుకుంటాం అన్నమాట. దేవుని పిలుపు ప్రత్యేకంగా ఉండిద్ది. బలహీనులను అలాంటి వాళ్ళని పిలుస్తారన్నమాట. తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని పిలుస్తాడు. కానీ ఆ నీచులైన వాళ్ళు, బలహీనులైన వారు వచ్చిన తర్వాత దేవుడికి వ్యతిరేకంగా జీవించనుకోండి, ఆయన అడ్జస్ట్ అవ్వడం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. దేవుడిని అందరూ అనుకుంటారు అడ్జస్ట్ అవుతాడులే, కృపాకాలం లేకుండా. కృపాకాలం కాదు. దేవుడు ఎప్పుడు అడ్జస్ట్ అవ్వడం అన్నమాట. మారు మనసు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఇస్తాడు. అంతే ఆయన అడ్జస్ట్ చాలా మంది ఉన్నారంటే ఆయన అడ్జస్ట్ అవుతాడులే, ఆయన అడ్జస్ట్ ఎప్పుడు అవ్వడం అన్నమాట. కాబట్టి మనమే మారాలి. దేవుణ్ణి చులకనంగా తక్కువగా చూడబాకండి. ఎప్పుడు ఆయన ఎప్పుడు అడ్జస్ట్ అవ్వడం అన్నమాట. కాబట్టి దేవుని పిలుపు గొప్పగా ఉండిద్ది. కానీ మనం లోబడి జాగ్రత్తగా వినయంతో ముందుకెళ్తే మనకి భవిష్యత్తు ఇదన్నమాట. సౌలు తన భవిష్యత్ జీవితాన్ని పాడు చేసుకున్నాడు అన్నమాట. తర్వాత దావీదు వచ్చినాడు. కాబట్టి నేనేమంటానంటే, దేవుని మందిరం, దేవుని నామం ఎక్కడుందో అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి, మన హృదయం జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా లేకపోతే, దేవుడు చెప్పించకపోతే ఖచ్చితంగా దేవుడు ఏంటంటే విసర్జిస్తాడన్నమాట. ఆదిమ చరిత్రలో సొలొమోను దేవాలయం ఓపెనింగ్ అప్పుడు దేవుడు మేఘరోహమే వచ్చినప్పుడు యాజకులు సేవ చేయడానికి నిలువలేకపోయారన్నమాట. అలాంటి మందిరాన్ని దేవుడు ఇచ్చాడు, మళ్ళీ ఆయన విడిచిపెట్టేశాడన్నమాట. కారణం పాప జీవితం. మన పాప జీవితాన్ని సరిచేసుకున్నాం, ముందుకెళ్దాం. దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు ఏదో ఉన్నాయో మనకు తెలియకపోవచ్చు. ప్రార్థన చేసి అడిగి ప్రార్థనిస్తే మనకు ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తారన్నమాట. మనం మంచి ఫీలింగ్ అవుతాం. అయితే మన వాక్యం ఉన్నప్పుడు మనకు మనది తప్పు అని మనకు అర్థమైంది. ఆ అర్థమైన కార్యక్రమంలో మనం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మనం మార్చుకొని ముందుకే వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేయడం? విసర్జించడం. అందుకే రోమపత్రికలో దేవుడు ఎప్పుడైనా విసర్జించినా అంటాడన్నమాట. ఎప్పుడు విసర్జించాడు? ఒక కాలం ఉంది, ఆ కాలం అన్నమాట. తర్వాత మనం ఆలోచిద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. 27:29. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెలగొడుతున్నాడు అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దేవుడి కోపం తెప్పిస్తామో ఆయన చేస్తాడు ఖచ్చితంగా. ఆయన ప్రేమమయుడండి, ఆయన జాలి గలవాడండి,
ఆయన శాంతం గలవాడండి, ఆయన ప్రేమ అండి, ప్రేమే. ఆయనలో ఉంది, కోపం కూడా ఉందన్నమాట. దేవుని కోపం తెప్పించే పరిస్థితులు మన జీవితంలో ఉండకూడదు అన్నమాట. ఎప్పుడు కోపం వచ్చి చెప్పండి, ఎప్పుడు ఒక మనిషి కోపం తెప్పించగలని చెప్పండి. పోనీ ఒక మనిషి ఇంకో మనిషి ఎప్పుడు కోపం తెచ్చుకోగలరు? మాట సరిగ్గా లేనప్పుడు, మన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఎదురువాడికి ఏమైతే కోపం వచ్చిందన్నమాట. మన దేవుని కోపం ఎప్పుడు? మన జీవితాన్ని దేవుడు కోరుకున్నట్టుగా ఉండకున్నప్పుడు, అపవిత్రమైన కార్యాలు జరిగించినప్పుడు ఆయనకి ఏమొచ్చండి? కోపం వచ్చిందన్నమాట. దేవుని కోపం వచ్చిందనుకోండి, మనం తట్టుకోలేమండి. దేవుని కోపానికి మనం ఎప్పుడు ఏమవ్వదండి, గురవ్వకూడదు. ఆయన శాంతం కింద, ఆయన ప్రేమ కింద మనం ఎప్పుడు బతకాలి తప్ప, ఆయన బలిష్టమైన చేతుల కింద మనం బతకాలి తప్ప, ఆయన కోపానికి గురవ్వకూడదు. ఆయన కోపానికి గురయ్యనుకోండి మనం వెళ్ళిపోతాం. అందుకే ఈ తరం అని చూడండి, తన కోపం తెప్పించు తరం వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొడుచున్నాడు అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు దేవుని కోపం తెచ్చుకోవడం అన్నమాట. ఎఫెసీ పత్రికలో మాట అన్నమాట, పిల్లల కోపం రేపక అంటారన్నమాట. కోపం ఎప్పుడు అవుతుంది పిల్లలకి? మేము ఆడబొడిచాం, ఎడచించాం, ఆడ చేసాం అనుకోండి, ఏమొచ్చిందండి పిల్లలకి? నా నాన్న హీరో అనుకుంటారు అన్నమాట. అప్పుడు ఏమొచ్చిందండి? ఇంకా మేము కూడా అలాగే ఉండాలి అనుకుంటాం అన్నమాట. అబ్రహాం ఉన్నాడు, యాకోబుకి ఏం చెప్పాడండి? యాకోబుకి ఇలాగా ఇలా బావులు తీసాం, పూర్తి చేశారు, ఇలా మీ నాన్నకి ఇస్సాకు పూర్తి చేశారు, ఇలా చెప్పాడు అన్నమాట. అప్పుడు ఆయన కూడా ఏమైంది? ఇబ్బంది అన్నమాట. ఆయన ఏమన్నా వ్యతిరేకించాలన్నమాట. అలాంటి పరిస్థితులు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట. కాబట్టి పిల్లలు కోపం రాకూడదు. దేవునికి కోపం తెప్పించకుండా మనం మన జీవితాన్ని మలుచుకోమాట. దేవునికి ఎప్పుడు కోపం చెప్పండి? మనం విగ్రహారం చేసినా, మనం వ్యభిచారం చేసినా, మనం సరైనగా దేవుని సరిగ్గా మనస్ఫూర్తిగా దేవుణ్ణి చేయకపోయినా ఏమొచ్చిందండి? ఆయనకి కోపం వచ్చిందన్నమాట. మీరే మీ పిల్లలు సరిగ్గా స్కూల్కి వెళ్ళట్లా, సరిగ్గా మాట్లాడట్లా, ఏమొచ్చిందండి? కోపం వచ్చలేదా? గొంతు పట్టుకుంది, మంచిలు తెమ్మన్నారు, మీ ఆయన తేలా, మీ పిల్లలు తేలా, మీకేమొచ్చిందండి? కన్నుకొని వచ్చిందండి కోపం. అలాగే దేవుడు అంతే, మన మాట విన్నప్పుడు దేవుడు కోపం వచ్చింది. ఆయన మాట విని ఆయన ఇష్టానుసారంగా మన జీవితాన్ని మన జీవితాన్ని మలుచుకుంటూ ముందుకే అన్నమాట. దేవుని కోపం తెప్పించే పరిస్థితులు మనం తెచ్చుకోదండి. ఆయన కోపానికి గురవద్దు. ఆయన కోపానికి గురవడం అంటే మన మరణం వచ్చింది, లేదంటే నిత్యాగ్నిలోకి పోతాం. ఈ రెండు సందర్భాలు గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో యాజకుల కుమారులు, ప్రధాన యాజకుల కుమారు అహరోను కుమారులు ఏమారండి? దేవుని కోపానికి గురయ్యారన్నమాట. ఉజ్జా ఏమాడండి? దేవుని కోపానికి గురయ్యారన్నమాట. మనం చదువుకున్నాం, నోవాహు కాలంలో వాళ్ళు ఏమారండి? దేవుని కోపానికి గురయ్యారన్నమాట. కయ్యూను ఏమాడండి? దేవుని కోపానికి. దేవుని కోపానికి గురైన మనుషుల జీవితాలు చూడండి తలకిందులు అయిపోయినాయి అన్నమాట. అలా అవ్వకుండా మనం దేవుని శాంతంలోనే, దేవుని ప్రేమలో మనం వర్ధిల్లుతూ ముందుకే వెళ్ళాము. కాబట్టి దేవుని ఆజ్ఞలను విసర్జించామనుకోండి, దేవుడు మనం ఖచ్చితంగా విసర్జిస్తాడు. దేవుని కోపించమనుకోండి, దేవుడు మనం విసర్జిస్తాడు. దేవుని కోపం తెప్పించకుండా దేవుని ఇష్టానుసారంగా మనం మనస్ఫూర్తిగా మన జీవితాన్ని, మన భక్తిని ఏం చేయాలండి? కొనసాగించాలన్నమాట. తర్వాత హోషేయ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం ముగించుకుందాం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం పాత నిబంధనలో 748వ పేజీ. పాత నిబంధనలో 748వ పేజీ. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చింది. 7:14 పాత నిబంధనలో 748వ పేజీ. హృదయపూర్వకంగా నన్ను బతిమాలను కొనక సయ్యముల మీద పరుండి కేకలు వేదురు. చూడండి, అంటే ఆయన ఏం ప్రకటిస్తున్నాడు? దేవుడు ప్రవక్త హోషేయ గారు దేవుడు చెప్తున్నాడంటే, దేవుణ్ణి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనస్ఫూర్తిగా ఏం చేయాలండి? ఆయన బైబిల్లో పాత నిబంధన కానీ చెప్పిందంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుని యెహోవా అని చేయాలండి, సేవించాలి లేదా ఆరాధించాలి అన్నమాట. హృదయపూర్వకం చేయకుండా మంచం మీద పడుకొని ఏదో ఆ ప్రార్థన వదిలేస్తానంట, మంచం మీద పడుకొని, అదేమైందండి? అదేమైంది అది చెప్పాడు చూడండి. హృదయపూర్వకం నన్ను బతిమాలు కొనక సయ్యముల పరుండి కేకలు వేదురు, నన్ను విసర్జించి ధ్యాన మద్యములు కావాలని వారు గుంపులు కూడదు. చూడండి, వాళ్ళు గుంపులు కూడడానికి ఏమవుతున్నారు? మద్యం కోసం చేస్తున్నారు, వాళ్ళు గుంపులు కొడుతున్నారు అన్నమాట.
దేవుని విడిచిపెట్టేసి దేవుని బతిలాడుకోవడం హృదయపూర్వకంగా లేదన్నమాట. మనస్ఫూర్తిగా ఏం చేయట్లా, దేవుణ్ణి విజ్ఞాపన చేయట్లా, లేదా ప్రార్థన చేయట్లా, దేవుని ఆజ్ఞ పాటించట్లా. ఎలాగా? మనస్ఫూర్తిగా. ఎవరు అనుకుంటారేమో అని గుర్తుపెట్టుకోండి. అంజన్ ఏమనుకుంటాడు చచ్చిరాబకండి, దేవుడు అనుకుంటాడు చచ్చిరాబకండి. దేవునికి ఇష్టానుసారం భక్తి చేయాలని, ఇష్టంగా చేయాలమ్మ దేవునికి. ఈ దేవుడి పని. మన దేవుని ఆరాధించాలి మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితో. అంటే కొంతమంది ఏలాడితో ప్రార్థన పెడతారు అన్నమాట. అది పూర్ణ శక్తి కాదండి. ఎలా ఉండాలండి ఆరాధనలో? ఎలా ఉండాలి? ఎనర్జీగా ఉండాలన్నమాట, యాక్టివ్గా ఉండాలన్నమాట. నీరసం మొహంతో నిద్రపోతుంటారు అన్నమాట. అది సంపూర్ణమైన ఆరాధన కాదు. అక్కడ ఏం చెప్పండి, హృదయపూర్వకంగా నన్ను బతిమాలు కొనక సంయముల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధ్యాన మధ్యములు కావాలని వారు గుంపులు కూడుదురు. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచను. వారు నా మీద దుర్యాలోచన చేదురు. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన దేవుని తిరగరు. వారు అక్కరకు రావు విల్లువలే ఉన్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వ మాటలు చిక్కుబడి ఇలాగ వారు ఐగుప్తు దేశంలో అపహాస్యం పొందుదురు. చూడండి ఎలాంటి పరిస్థితి ఉందంటే, హృదయపూర్వకంగా దేవుని వెంబడించిన వాడిని ఏమవుతారండి, ఆయన పట్టించుకోడు. వాళ్ళు ఆల్రెడీ విసరించారన్నమాట. అంటే ఎవరైనా సరే హృదయపూర్వకంగా దేవుని ఆరాధించకపోతే వాళ్ళే యెహోవా దేవుని చేశారు. దేవుడు విసర్జించడం ఒక ఎత్తు అయితే, మనకై మనం ఏం చేస్తాం, దేవుణ్ణి వద్దు అనుకున్నమాట. మనం చూడండి, మన పిల్లలకి ఏదైనా మంచి బట్టలు వేస్తాం, ఎంత హృదయపూర్వకంగా చూసి సైజులు కలరు మ్యాచింగ్ చేసి వస్తాం. అంటే ఎంత నచ్చింది మనకి, మన మనసుకి ఎంత పర్ఫెక్ట్ చేస్తాం మనం పిల్లలకి వేసినప్పుడు. లేదా మనం బట్ట కొనేటప్పుడు ఎలా వేస్తాం, హృదయపూర్వకంగా కొనుక్కుంటాం అన్నమాట. మన చెప్పులు కానీ, మన బట్టలు కానీ, మన కచ్చిపులు కానీ, మంచి కచ్చిపులు 50 ఉంటాయి ఆడ, మనకు నచ్చిన కలరే కొనుక్కుంటాం మనం, ఎందుకంటే మన ఇష్ట ప్రకారం అన్నమాట. కానీ దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మాత్రం హృదయపూర్వకం చేయట్లేదు చాలా మంది మనుషులు. అలా చేయని వ్యక్తులు దేవుడు ఏంటంటే విసర్జించాడు, వాళ్ళు దేవుణ్ణి విసర్జించాడు అన్నమాట. ఇక చివరిగా మనం చదువుకొని ఉందాక ఏశావు గురించి చెప్పినప్పుడు ఏశావు అంటాడంట, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకోవాలన్నమాట. అంటే దేవుడు ప్రతి మనిషికి ఒక స్థానాన్ని ఇస్తాడు. స్థానాన్ని, నువ్వు యాజకుడువా, నువ్వు సంఘంలో పరిచయం చేసే స్త్రీవా, నువ్వు బోధించే బోధకుడువా, ఉపదేశకుడువా, లేదా సువార్థికుడువా, సంఘ పెద్దవా, మనకు ఒక బాధ్యతనిస్తాడు. ఆ బాధ్యత ప్రకారంగా మన హక్కును ఏం చేయాలండి, మన హక్కును మనం కాపాడుకోవాలి, మన హక్కును మనం గుర్తించుకోవాలన్నమాట. ఆ గుర్తించి దానికి తగ్గ పని మనం చేయాలన్నమాట. అది చేయనప్పుడు, దాన్ని వదిలేసినప్పుడు అనేస్తానండి, ఇంకా మారు మనసు పొందని అవకాశం దొరకలేదమ్మా. ఎవరికి? ఏశావుకి. అలాంటి పరిస్థితులు మనం తెచ్చకుండా యథార్థంగా ఉన్నాం, నచ్చినట్టు ఉన్నాం, దేవుని నచ్చినట్టు ఉన్నాం, మన ఇష్టానుసారంగా దేవుణ్ణి మనం ఆరాధించకుండా దేవుని ఇష్టానుసారంగా మనం దేవుణ్ణి ఏం చేయాలంటే ఆరాధించడానికి మనం ముందుకు రావాలన్నమాట. ఒక ఏశావు, ఒక యూదులు, ఒక నోవహు ప్రజలు ఏం చేయాలండి, దేవుణ్ణి విసర్జించారన్నమాట. మనం దేవుణ్ణి విసర్జిస్తున్నాము, దేవుని అనుసరిస్తున్నాము, మనం పరిశీలించుకొని మన ఇష్టానుసారంగా మనం బతకకుండా దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు, ఆయన శాసనాలు గైకొని ఉండాలన్నమాట. పాత నిబంధన భక్తులు కొంతమందికి ఏమో దేవుని ఆజ్ఞలను ఎక్కడానికి మూర్ఖతను అవపరుస్తారు. కానీ దావీదు అయితే అంటే, నీ వాక్యం నా పాదములకు దీపం అంటాడన్నమాట. కొంతమందికి ఏమో అది అపరంజి కంటేను, బంగారం కంటేను విలువగలదు అంటాడన్నమాట. ఏంటిది? దేవుని మాట. కొంతమందికి ఏమో దేవుని మాట ఏం చేయాలండి, అసలు పట్టించుకోరు, వినరు, చేయరు, అసలు ఏం చేయరన్నమాట. కొంతమందికి మాత్రం అపరంజి కంటేను, బంగారం కంటేను ఉత్తమమైనదని వాళ్ళు భావిస్తూ దేవుని వాక్యాన్ని గైకొట్టారన్నమాట. మనం అలాగా దేవుని వాక్యాన్ని గైకొట్టు ఆయనకి ఇష్టానుసారంగా ఈ లోక యాత్రను ముగించుకొని ఆయన చేత విసర్జించబడకుండా, మనం దేవుని విసర్జించకుండా చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మన ముందుకి కొనసాగుదాం. మనం హృదయపూర్వకంగా భక్తి చేయకపోతే మనం దేవుడిని విసర్జించాం. మనం దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించకపోతే దేవుడు మనల్ని వేస్తాడండి, విసర్జిస్తాడు. మనలో అపవిత్రమైన జీవితం మనలో ఉంటే దేవుడు మనం ఖచ్చితంగా విసర్జిస్తాడు. అలా కాకుండా మనం దేవునికి లోబడుతూ, దేవుడు రాజు, మనం దాసులుగా పనిచేసే ముందుకి కొనసాగుతాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ వందలు తెలుసుకుంటూ మీ అందరికీ వందలు.